నేటి పునీతులు సువార్తికుడైన పునీత మార్కు గారు. Angelus Domini nunciavit Mariae. నా కుమారుడు మార్కు మీకు శుభాకాంక్షలు అందించుచున్నాము. గురువారం, ఏప్రిల్ 25, 2024. మొదటి పఠనం పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 5 నుండి 14 వచనాలు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబళింపచూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచ వ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధల నొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమెన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్న ఉత్తరమును వ్రాయుచున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలెననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్య మొసగవలెననియు మాత్రమే నా అభిమతము. దానియందు మీరు దృఢముగా నిలిచి ఉండుడు. మీ వలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవసంగము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా. క్రీస్తు ప్రేమ పూరితమగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తు నందున్న మీకు అందరకు సమాధానము కలుగునుగాక. ఇది ప్రభువు వాక్కు.